హెలీప్యాడ్ కోటయ్య పొలంలో ఏర్పాటు చేయలేదంటున్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. రైతు కోటయ్య మృతిపై వైసీపీ బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరిన మంత్రి పత్తిపాటితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. కొండవీటి కోట ఉత్సవాల్లో భాగంగా రైతు మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. ఎడ్లపాడు మండలం కొత్తపాలెం చెందిన పిట్టల కోటయ్య. ఇప్పుడు ఆ రైతు చుట్టే ఏపీ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎవరైతే ఉన్నారో రైతు చనిపోవటానికి ప్రభుత్వమే కారణమని చెప్పేసి బీజేపీ వైసీపీ ట్విట్లు మీద ట్విట్లు చేస్తున్నారు. మరోవైపు స్వయంగా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకుంటే తోటలో మేము కాపాడే ప్రయత్నం చేశామని చెప్పేసి ఫోటోలు వీడియో క్లిప్పింగ్ విడుదల చేయడం జరిగింది. అయితే అసలు దీనిపై ఏమంటారో మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఆయన మాట్లాడినాం. సార్, ఈ కోటయ్య పొలంలోకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం వల్లే ఆయన చనిపోయాడు, పోలీసులకి ఆ కోటయ్య కుటుంబానికి వాదనలు జరిగాయని చెప్పేసి వారి కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? వాస్తవం ఏంటి? కోటయ్య పొలంలోనే హెలిప్యాడ్ ఇంకా అసలు అది ఎక్కడ వస్తుంది? అసలు తప్పుడు వార్తలు గాలి వార్తలు రాసి లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప కోటయ్య పొలంలో అసలు హెలిప్యాడే లేదు. హెలీప్యాడ్ ఉంది. కృష్ణా మాధవరావు అనేటువంటి రైతు పొలంలో వాళ్ళ అనుమతితో వేశాము. భరతరెడ్డి గారు కొన్నారు. భరతరెడ్డి గారి దగ్గర వీళ్ళు కౌలుకు తీసుకున్నారు. కౌలుదారులు మా దాంట్లో హెలీప్యాడ్ వేసుకోండి అని స్పష్టంగా చెప్పారు. రైతుల చేత మాట్లాడిచ్చాను. ఈ ఛాలెంజ్ చేశాం మేము. ఇంతకన్నా వాళ్ళని ప్రూవ్ చేయమనండి. మేము వేసిన హెలీప్యాడ్ కోటయ్య భూమి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఎందుకు చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు విచారణలో వస్తుంది, ఫోరెన్సిక్స్ రిపోర్ట్లో వస్తుంది, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అవి రాకముందే నటులు అందరూ వచ్చి ఇక్కడ దీన్ని శవ రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయం ఈ కోడికత్తి పార్టీది. నిన్నటిదా కోడికత్తి పార్టీ, ఇవాళ శవాల రాజకీయాల పార్టీ, రేపు కులాల పార్టీగా మారబోతా ఉన్నది. గెలవక ముందే వీళ్ళు వైలెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. గెలిస్తే ఏ విధంగా ఉంటారు ప్రజలు ఊహించుకుంటున్నారు. బీజేపీ వైసీపీ పార్టీలు ట్వీట్లు కూడా చేశారు. ఆ పోస్ట్ మార్టంలో వాస్తవాలు కూడా బయట పెట్టాలని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరు ఏం చెప్పబోతున్నారు? నిష్పక్షపాతంగా ఏది కావాలంటే చేస్తారండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నేను ఒకటే చెప్తున్నా. యాజ్ ఏ స్థానిక ఎమ్మెల్యేగా, యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మినిస్టర్గా దీంట్లో నిష్పక్షపాత విచారణ జరుగుతుంది. నిష్పక్షపాతంగా ఫోరెన్సిక్స్ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని దాని మీద ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకున్నాడా, మందు దాగి చనిపోయాడా, ఏదైనా దెబ్బలు ఉన్నాయా, మొత్తం విచారణలు బయటకు వస్తాయి. రాకముందే వీళ్ళు రాజకీయాలు లబ్ధి పొందాలని శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వద్దన్నా వీళ్ళు పోతూ ఉన్నారు. మమ్మల్ని రాజకీయాలు లాగొద్దని కూడా చెప్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్తా ఉంటే వీళ్ళు రోడ్డుకి ఈడుస్తూ ఉన్నారు. మొత్తం పోలీసు వాళ్ళు డేరాలు వేస్తున్నారు. దాంట్లోకి వెళ్ళేందుకు మా అమ్మని మా నాన్న పోనీ లేదని చెప్పేసి వాళ్ళ అబ్బాయి మీడియాకు వాయిస్ ఇస్తున్నాడు. అంటే అది నిజంగా వాస్తవమేనా? మీ దృష్టిగా ఉన్నా? ఇప్పుడు కోటయ్య అనే రైతే 14 ఎకరాలు వేస్తే 3 ఎకరాల్లో కంట్రోల్ రూమ్ పెట్టుకోమని ఆయన అనుమతితో వేశారు. ఆయనదే కాకుండా ఇంకో 3 ఎకరాలు ఆయన ఇప్పించాడంట. నాకైతే తెలియదు. ఇక్కడున్న శివకోటేశ్వరరావు చెప్తా ఉన్నాడు, వాళ్ళ బంధువు. సార్, చివరిగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. 10వ తరగతి చదివాడు అంటున్నారు అబ్బాయి. ఆ కుటుంబానికి ఏం చేయాలని చేస్తాం మేము. ముందు రాజకీయాలు లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళు, ముందు అసలు ఆ శవ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు దుర్మార్గపు ఆలోచన మానేస్తే వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఏం చేయాలో చేస్తాం. ఆ కుటుంబానికి ఏమి కావాలనో, ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగం అర్హతను బట్టి ఇస్తాము. ఎక్స్‌గ్రేషియో ప్రకటించాము. ఇంకా ఏమైనా కుటుంబం కోరుకుంటే తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసలు ఈ హెలిప్యాడ్కు సంబంధించినటువంటి పొలం పిట్టల కోటేదో కాదో తేల్చుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాను, వైసీపీ కూడా రావాలని చెప్పేసి మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అసలు రైతు కోటయ్య ఎందుకు చనిపోయాడు మొత్తం కూడా పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మొత్తం రిపోర్ట్ను కూడా బయట పెడతాం, నిష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.